जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सित सहस्र। శ్రీ భారత్ వీక్షకులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, నమస్కారాలు. తెలుగు భాషను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. తెలుగు నుంచి ఈ తరం వాళ్ళు, మన తరువాత తరం వాళ్ళు, మన మనవళ్ళు లాంటి వాళ్ళు చాలా దూరం అయిపోతున్నారని బాధ ఉంది మనకు. తెలుగు అనేది భాష కదా, ఈ భాష నేర్చుకోకపోయినట్లయితే తెలుగువాడి జీవితం పూర్తిగా వ్యర్థమే అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఏడాది నుంచి పిల్లలు మాతృభాషలోని పదాలు నేర్చుకుంటారు. మాటలు వచ్చినప్పటి నుంచి అమ్మ, తాత, నాన్న ఇవి నేర్పిస్తూ ఉంటాం మనం. వాళ్ళే కొత్త పదాలు తాత, పాప అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇది భాష అనేది జీవితానికి పునాది. అందువల్ల ఒక స్థాయి వరకు కూడా పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి అనేది నా అభిప్రాయం, చాలామంది పెద్దల అభిప్రాయం కూడా. ఒక స్థాయి వరకు మాతృభాష బోధన ఉన్నట్లయితే ఆ తర్వాత ఇతర భాషలు సులభంగా వస్తాయి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటాము, ఇంగ్లీషే మొట్టమొదట నేర్పిస్తున్నారు, ఫస్ట్ లాంగ్వేజ్ అంటున్నారు. తొలి భాషగా మాతృభాష ఉండాల్సింది పోయి పరాయి భాష నేర్చుకుంటున్నాం, ఆంగ్ల భాష నేర్చుకుంటున్నాం. అది ఎంత త్వరగా వస్తున్నదో మనం చూస్తున్నాం. పిల్లలు ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి, యూకేజీకి వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లా తెలుగు రావటం లేదు వాళ్ళకి. పైగా ఏమంటున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళు నేర్చుకున్న ఆ ఆంగ్ల భాష తెలుగు భాష అనుకొని ఈ తెలుగే అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా, మనకు తెలుస్తుంది అనమాట. ఎంత బాగా పిల్లల మెదళ్లలోకి వాళ్ళ మాతృభాష నేర్చుకుంటున్నారనే భావాన్ని చొప్పిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. దాని నుంచి పిల్లల్ని దూరంగా తీసుకువెళ్ళాలి కూడా మనం. తెలుగు రాకుండా ఇతర భాషలు రావడం వల్ల ఏమవుతుంది? పునాదులు సరిగ్గా లేని భవనం నిర్మిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. తెలుగు భాష లేదా మాతృభాష, తల్లి భాష, వీటి నుంచి దూరమైనట్లయితే ఎవరైనా కానీ ఒంటరి వాళ్ళు అయిపోతారు జీవితంలో. వీటిలో ఏమిటి అంటే, మన తల్లి భాషలో చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేవి లాలి పాటలు, అక్కడి నుంచి సామెతల వరకు, ఆ తర్వాత కావ్యాలు, పురాణాల వరకు. అద్భుతమైన విజ్ఞానం అంటే సైన్స్, ఆ తర్వాత వైద్యం ఉన్నదనమాట. ఈ వైద్యము సైన్స్ ఉండడం వల్ల మనకు ఎన్నో రకాల విషయాలు బాగా తెలుస్తాయి. చిన్నప్పుడే మనకి రకరకాల పాటల్లో వైద్యాలు ఉంటాయి. ప్రభాకర శాస్త్రి గారు బాలభాష అనే పుస్తకంలో వానా వానా వల్లప్ప అని ఒక పాట సేకరించి పెట్టారనమాట. అందులో దెబ్బ తగులుతుంది, వాళ్ళు వర్షంలో తిరిగి ఆడుకుంటూ ఉంటే వాకిలి తిరుగు చెల్లప్ప అనుకుంటూ వాళ్ళు గుండ్రంగా తిరిగి చప్పట్లు కొడుతూ పడిపోతే, పడిపోయిన గాయానికి ఏం మందు వేయాలి, ఏం చెయ్యాలి వైద్యం అని చెప్పి ఆ పాటలో చెప్పారనమాట. చటుకు పాట గుర్తు రావడం లేదు. అందువల్ల ఏదో నూనెమ్మ మడ్డే, వెల్లుల్లి ఏవో చెప్తారనమాట. అవన్నీ నూరి దానికి పెట్టినట్లయితే తగ్గుతుంది అని చెప్తారంటే, ఇందులో చిన్న పాటలో మనకు వైద్యం చెప్పారనమాట. కాబట్టి ఎవరో ఇతరులే ఖచ్చితంగా మన భాషలు, సంస్కృతులు తెలియని వాళ్ళు, మన నాగరికతల గురించి సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు, మనకు నాగరికత లేదు, సంస్కృతి లేదు, భాష లేదు, లిపి లేదు, అసలు ఏమీ లేదు, మనకు సైన్సే తెలియదట. అసలు సైన్స్ కనిపెట్టిందే మన వాళ్ళు. ఏదైనా సరే ప్రపంచంలో ఎక్కడ ఏ ఒక్క విషయమైనా సరే కనిపెట్టింది మన వేదాలే. వేదాల్లో చెప్పను అంటే ఏవి లేవు, వేదాల్లో లేనివి ప్రపంచంలో ఎక్కడ ఉండవు, ఉన్నవే ఉంటాయన్నమాట. కనుక చేజేతులా మనం దూరం చేసుకుంటున్నాం వాటిని. మరోసారి చెప్తున్నాను, తెలుగువాడు గనక జీవితంలో తెలుగు నేర్చుకోకపోతే అతని జీవితం వ్యర్థం, వృథా అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ఎట్లా తయారైంది మనకు అని అంటే, ఆహారపు అలవాట్ల నుంచి వీళ్ళు దూరం చేసుకుంటారు. మనం పొద్దున్నే చద్దన్నం తినే అలవాటు ఉంది మనకు. పెరుగన్నం, రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు తోడేసి పెడతారు. పొద్దున్నే మనకు ఆవకాయ బద్దో, మాగాయ బద్దో వేసి అన్నం పెడతారు. బ్రహ్మాండమైన విటమిన్లు ఉంటాయి, శరీరానికి పోషణ ఇచ్చే పాలు ఉన్నాయి, అందులో మీగడ కూడా ఉంటుంది. కాబట్టి తగినంత నెయ్యి అది కూడా అందుతుంది. ఇది పోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఒకటి పెట్టారు. అందులో బ్రెడ్ ముక్కలును చాయో కాఫీయో చేసుకుంటున్నారు అనమాట.
ఈ బ్రెడ్ ముక్కలు ఏంటి, బ్రెడ్ వల్ల కొంతకాలానికి మలబద్ధం ఏర్పడుతుంది. మలబద్ధకం ఉంటున్నారు కాదండి, బద్ధకిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మలబద్ధం లేదా మలబద్ధత, దానికి బద్దకించే పని లేదు. కాబట్టి ఈ పదంలో కూడా మార్పు తెలుసుకోండి మీరు. మలబద్ధత, మలబంధం, బంధమే బద్ధమైంది. మలబద్ధకం అనకండి దయచేసి, అందరూ అందువల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అంటున్నారు కదా, అదే మలబద్ధం అనేది. బ్రెడ్ ముక్కలు పొద్దున్నే తింటే కాన్స్టిపేషన్. పెరుగన్నం తిన్నామనుకోండి ఏమీ కాదు, కడుపు చక్కగా నిండుతుంది, పిల్లలు అయితే నిద్రపోతారు, పెద్దవాళ్ళు చురుగ్గా పని చేసుకుంటారు. ఇట్లా మన ఆహారపు అలవాట్ల నుంచి కూడా తెలుగులో మన తెలుగు భాషలో మన తెలుగు పెద్దవాళ్ళు చెప్పిన ఆహారపు అలవాట్ల నుంచి మెల్లిగా దూరం చేశారు వాళ్ళు. మనం పొద్దున్న చద్దనం తినేసేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు, రాత్రి మళ్ళీ పెందలాడే తినేసి చక్కగా 6:30-7 దీపాలు పెట్టేటప్పటికి కాసేపు చదువుకుని నిద్రపోయేవాళ్ళు. తొందరగా నిద్రపోయి తొందరగా లేచేవాళ్ళు. ఇక పొలాల్లో పని చేసేవాళ్ళు ఉదయమే లేచి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇళ్లలో వంట చేసిన వాళ్ళు మధ్యాహ్నం కుండల్లోనూ వాటిలోనూ వాళ్ళు సద్దో లేకపోతే అంబలో ఏదో తీసుకువెళ్ళేవాళ్ళు అనమాట. ఈ అలవాట్లన్నీ పోయినాయి. అంబలికి పచ్చిమిరపకాయ నంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు అంబలి లేదా గంజి అంటూ మొహం ఇట్లా చిట్లిస్తున్నారనమాట, అదేదో తినరాని వస్తువు అయినట్టుగా. రాగి జావ తాగండి ఇప్పుడు అంటున్నారుగా, మిల్లెట్లు తినండి అని ప్రచారం. ఒకరేమో స్ప్రౌట్స్ తినండి అంటారు, మొలకలు తినమంటారు. ఇంకొకరేమో మిల్లెట్స్ తినమంటారు. ఇంకొకరేమో అవన్నీ వద్దు మరేదో తినమంటారు. ఇవన్నీ యూట్యూబ్లో చూస్తున్న జనం కొందరు వాటిని అనుసరిస్తున్నారు, తద్వారా అనారోగ్యం పాలు కూడా అవుతున్నారు. దానికి నేనే ఉదాహరణ. ఈ మంతెన సత్యనారాయణ రాజు గారు, సూర్యనారాయణ రాజు గారు చెప్తారు కదా, చింతపండు మానేయండి, ఉప్పు మానేయండి, తగ్గించమని కాదు పూర్తిగా మానేయమంటారు ఆయన. ఎండు కారం మానేసేయండి. చింతపండు ఉప్పు బాగా తగ్గించేసి తినడం వల్ల నాకు కొన్నాళ్ళకి ఏమైందంటే, నాకు 12 గంటలకి ఆంధ్రప్రభ ఆఫీస్లో డ్యూటీ, మాకు 12 నుంచి 7 వరకు ఉండేది అనమాట. 11:30 ఆ ప్రాంతంలో బయలుదేరేదాన్ని ఆఫీస్కి. 11 గంటలకి 10:30కి భోజనం చేశాను. 11 గంటలకి బయలుదేరాలి కదా అని చెప్పి బట్టలు మార్చుకుందామని వస్తున్నాను. ఉన్నట్టుండి ఒళ్ళంతా స్నానం చేసినంతగా ఒంట్లోంచి చెమటలు దిగజారిపోయాయండి. పడిపోబోతూ కష్టం మీద ఫోన్ చేతికి తీసుకుని మా ఫ్లోర్లోనే ఉన్న ఇంకొక ఆవిడని ఫోన్ చేసి పిలిస్తే ఆవిడ వచ్చింది. ఆవిడ నా చెమటలు దిగజారడం, వేలాడిపోవడం చూసి ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోతుంది ఈవిడ అనుకుందిట. ఇవాళ ఈ శ్రీభారత్ ఛానల్ వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్సి ఉంటే అంత సులభంగా పోతానని నేను పోను. పాపించరా ఇవన్నారు కదా, ఏదో పాపం చేసే ఉంటాను నేను కూడా, అందుకే ఉన్నాను ఇంకా. అయితే ఆ తర్వాత పక్కన ఇంకొక నేబర్, పొరుగింటి ఆయన సహాయంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. 2-3 సెలైన్ సీసాలు ఎక్కించుకొని ఇంటికి వచ్చా. అక్కడ పరీక్షించే నర్సు చేతి మీద కొట్టి, అమ్మాయి ఏమైంది అని అడిగింది. అంటే నేను అన్నాను, రావడం తెలియడం లేదని సైగ చేశారు. అక్కడ ఒక అతను ఏదో మాట్లాడుతున్నాడు పక్క అతనితో, ఈ మధ్యన ఈ న్యాచురోపతి వాళ్ళు తయారయ్యారయ్యా, జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు. అతని కేసి అప్పుడు ఆమె బీపీ చూసి, బీపీ డౌన్ అయిందమ్మా, ఏం కాలేదని వెంటనే చాక్లెట్ వేసుకోవద్దా, చక్కెర స్పూన్ నోట్లు వేసుకోవద్దా అంది. ఇది మొదటిసారమ్మా, నాకు తెలియదు అని. ఆ తర్వాత నుంచి హ్యాండ్ బ్యాగ్లో చాక్లెట్లు తీసి పెట్టుకుని వెళ్ళడం అలవాటు చేసుకున్నాను నేను. ఆ తర్వాత 2 బాటిల్ సెలైన్స్ ఎక్కించుకొని ఇంటికి పంపించారనమాట నన్ను. అంటే మనం చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకి ఏదైతే ఆహారం అలవాటు చేశారో దాన్ని మనం మానకూడదు అనమాట. ఎందుకంటే అట్లా మానడం వల్ల చూడండి ఏమైందో, అనవసరంగా ఆసుపత్రి పాలయ్యాను. డబ్బు ఖర్చు పక్కన ఎట్లా పెట్టండి, ఆరోగ్యం దెబ్బతిన్నదా లేదా? కాబట్టి ఆహారం అలవాట్లు మన పెద్దవాళ్ళు ఏమేమి చెప్పారో వాటిని చివరి దాకా కావాలంటే తగ్గించుకోండి, అంతేగాని పూర్తిగా మానేయొద్దు. మన శరీరం దేనికైతే అలవాటు పడిందో దాన్ని ఆ విధంగానే చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ మాటలు చెప్పండి. మన ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయో వాటిని చివరి దాకా అట్లాగే కొనసాగించమని అందరినీ కోరుతున్నాను. నేను కొనసాగిస్తాను. నమస్కారం.